ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ వెల్కమ్. సోషియాలజీ సబ్జెక్ట్లో అత్యంత కీలకమైన కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, వాటిని చాలా సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం ఈ సెషన్లో చూద్దాం. నెక్స్ట్ కొద్ది నిమిషాల్లో సోషియాలజీలోని మెయిన్ ఐడియాలన్నింటినీ ఒక క్లియర్ బ్లూ ప్రింట్ లాగా మార్చేద్దాం. సరేనా? పదండి స్టార్ట్ చేద్దాం. మనం చాలాసార్లు మన కామన్ సెన్స్ ఉపయోగించి సొసైటీ గురించి మాట్లాడుతుంటాం. ఫ్యామిలీ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలుసు అనుకుంటాం. కానీ సోషియాలజీ పరిజ్ఞానం దీనికి చాలా డిఫరెంట్. అదే సైంటిఫిక్గా కొన్ని ప్రత్యేకమైన పదాలతో సమాజాన్ని అనలైజ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మన కంటికి కనిపించని కొన్ని సామాజిక సమస్యలు తాళాల్లాంటివి అయితే, సోషియాలజీ మనకి ఆ తాళాలు తెరిచే తాళం చెవుల్నిస్తుంది. రైట్. మన బ్లూ ప్రింట్లో మొదటి భాగం సోషల్ గ్రూప్స్, అంటే సామాజిక సమూహాలు. ఇవే సొసైటీకి ఫౌండేషన్ లాంటివి. అసలు మనుషులు ఎలా కలిసి గ్రూపులుగా ఏర్పడతారు, వాటి లక్షణాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఫన్నెల్ డయాగ్రామ్ చూడండి. ఒక గ్రూప్ ఎలా ఫామ్ అవుతుందో చాలా క్లియర్గా చూపిస్తుంది. ఫస్ట్, ఒకే చోట ఉన్నా ఒకరితో ఒకరికి సంబంధం లేని వాళ్లని అగ్రిగేట్స్ అంటాం. ఉదాహరణకి బస్టాప్లో వెయిట్ చేసే జనం. వాళ్లలో కొన్ని కామన్ క్వాలిటీస్ ఉంటే వాళ్లని క్వాజీ గ్రూప్స్ అంటాం. ఫైనల్గా వాళ్ల మధ్య మాటలు, మేము అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు అప్పుడు అది ఒక పర్ఫెక్ట్ సోషల్ గ్రూప్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రైమరీ గ్రూప్స్ అంటే చిన్నవిగా, పర్సనల్గా ఉంటాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లాగా. ఇవి మనిషిని బట్టి ఉంటాయి. కాని సెకండరీ గ్రూప్స్ చాలా పెద్దవిగా, ఫమల్గా ఉంటాయి. ఆఫీస్ లేదా స్కూల్లాగా. ఇక్కడ రిలేషన్షిప్స్ అనేవి ఒక గోల్ కోసం, ఒక లక్ష్యం కోసం పనిచేస్తాయి. ఈ తేడా చాలా ముఖ్యం. ఓకే, గ్రూప్స్ గురించి చూశాం కదా. ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. అసలు మన సొసైటీ ఎలా కట్టబడింది, మన సమాజంలో రకరకాల పొరలు ఎలా ఏర్పడ్డాయి, వాటి గురించి తెలుసుకుందాం. సోషల్ స్ట్రాటిఫికేషన్. ఈ పదం వినగానే మీకు భూమి లోపలుండే రాతి పొరలు గుర్తుకురావాలి. భూమిలో ఎలాగైతే వేరువేరు లేయర్స్ ఉంటాయో, సమాజంలో కూడా మనుషుల మధ్య అలానే కొన్ని లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ మధ్య కొన్ని తేడాలు, అసమానతలు ఉంటాయి. చరిత్రలో మనం చూస్తే బానిసత్వం, ఎస్టేట్లు, కులం, వర్గం ఇవన్నీ ఈ స్ట్రాటిఫికేషన్ సిస్టమ్స్లో భాగమే. ఈ ఇమేజ్ చూస్తే మీకు కులం, ఆ క్లాస్ మధ్య ఉన్న తేడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కుల వ్యవస్థ ఒక పిరమిడ్ లాంటిది. స్థిరంగా ఉంటుంది, దాంట్లో మార్పు ఉండదు. ఒక వ్యక్తి ఏ కులంలో పుడితే అదే వాళ్ళ స్టేటస్. కాని క్లాస్ సిస్టమ్ అలా కాదు. అదొక మెట్ల మార్గం లాంటిది. ఇక్కడ సోషల్ మొబిలిటీ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి తన టాలెంట్తో, కష్టంతో పైకి వెళ్లొచ్చు, లేదా కిందకూడా రావచ్చు. సో ఆ సిస్టమ్స్ వెనక ఉన్న ప్రిన్సిపల్స్ ఇవే. ఆపాదిత అంతస్తు లేదా ఎస్క్రైబ్డ్ స్టేటస్, అంటే మన ప్రమేయం లేకుండా పుట్టుకతోనే మనకు వచ్చే స్టేటస్. మన వయస్సు, మనం పుట్టిన కులం, జాతి లాంటివి. రెండోది సాధించిన హోదా, అంటే అచీవ్డ్ స్టేటస్. ఇది మనం కష్టపడి సంపాదించుకునేది. మన చదువు, మన ఉద్యోగం, మన సంపాదన ఇవన్నీ దీని కిందకి వస్తాయి. మనం సొసైటీలో చాలా రకాల స్టేటస్లు కలిగి ఉంటాం. ఆఫీస్లో ఎంప్లాయీ, ఇంట్లో అమ్మ లేదా నాన్న, ఫ్రెండ్స్తో ఫ్రెండ్. ప్రతి స్టేటస్కి ఒక రోల్, అంటే ఒక పాత్ర ఉంటుంది. ఒక్కోసారి ఈ వేర్వేరు పాత్రల మధ్య ఒక సంఘర్షణ వస్తుంది. దీన్నే రోల్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ఉదాహరణకి ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పుడే, ఇంట్లో బిడ్డకు బాగోలేకపోతే అప్పుడు ఒక ఉద్యోగిగా, ఒక పేరెంట్గా ఉన్న పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సరే, సొసైటీలో గ్రూపులున్నాయి, స్ట్రక్చర్ ఉంది. కాని అందరూ రూల్స్ ఫాలో అయ్యేలా చూడటం ఎలా? అక్కడికే వస్తుంది సోషల్ కంట్రోల్ అనే కాన్సెప్ట్. ఇది మన సమాజానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదన్నమాట. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. అసలు ఈ సోషల్ కంట్రోల్ అనేది సమాజంలో అందరూ శాంతిగా, సంతోషంగా ఉండటానికా, లేక పవర్లో ఉన్నవాళ్లు మిగతా వాళ్ళని అణిచిపెట్టడానికి ఉపయోగించే ఒక టూలా? ఈ ప్రశ్న మనల్ని రెండు ముఖ్యమైన థీరీల వైపు తీసుకెళ్తుంది. ఆ ప్రశ్నకు రెండు రకాల సమాధానాలు ఉన్నాయి. ఫంక్షనలిస్ట్స్ ఏమంటారంటే, ఈ సోషల్ కంట్రోల్ అనేది సొసైటీ బ్యాలెన్స్గా, సామరస్యంగా ఉండటానికి చాలా అవసరం అంటారు, ఈ త్రాసులాగా. కాని కాన్ఫ్లిక్ట్ థియరిస్ట్స్ ఏమంటారంటే, లేదు, ఇది అధికారంలో ఉన్న వర్గాలు తమ పవర్ని కాపాడుకోవడానికి ఉపయోగించే ఒక ఆయుధం, ఈ గొలుసులలాగా అని చెప్తారు. ఈ సోషల్ కంట్రోల్ కూడా రెండు రకాలు. ఫార్మల్ కంట్రోల్ అంటే రాసిపెట్టిన రూల్స్, పోలీసులు, చట్టాలు, కోర్టులు ఇవన్నీ. ఇన్ఫార్మల్ కంట్రోల్ అంటే రాయని రూల్స్. మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మనల్ని జడ్జ్ చేస్తారనే భయం, వెక్కిరింతలు, విమర్శలు, అవమానాలు.
ఇవన్నీ కూడా మనల్ని చాలా బలంగా కంట్రోల్ చేస్తాయి. రైట్. ఇప్పటివరకు మనం వేర్వేరు ముక్కలుగా చాలా కాన్సెప్ట్స్ చూసాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒకే ఒక్క ఫైనల్ ఎగ్జామ్ బ్లూప్రింట్ లాగా చూద్దాం. ఇది మీకు మొత్తం సోషల్ స్ట్రక్చర్ని ఒకే చోట అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ బ్లూప్రింట్ చూడండి, ఎంత సింపుల్గా ఉందో. మధ్యలో వ్యక్తి, ఆ వ్యక్తికి ఒక స్టేటస్, దానికి తగ్గ రోలుంటాయి. వ్యక్తులు కలిసి గ్రూపులుగా ఏర్పడతారు. ఈ గ్రూపులన్నీ స్ట్రాటిఫికేషన్ అనే లేయర్స్లో ఉంటాయి. ఈ మొత్తం సిస్టమ్ని నిలబెట్టేదే సోషల్ కంట్రోల్. చూసారా, మొత్తం సోషియాలజీ ఈ ఒక్క చిత్రంలోనే ఉంది. దీన్ని అర్థం చేసుకుంటే చాలు. ఇది మీకోసం ఒక స్పెషల్ రివిజన్ గ్లాజరీ. క్వాజీ గ్రూప్, ప్రైమరీ గ్రూప్, స్ట్రాటిఫికేషన్, అస్క్రైబ్డ్ స్టేటస్, రోల్ కాన్ఫ్లిక్ట్ లాంటి అన్ని ముఖ్యమైన పదాలు, వాటి డెఫినేషన్స్ ఇందులో ఉన్నాయి. వెంటనే ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి. లాస్ట్ మినిట్ రివిజన్కి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సెషన్ తర్వాత మన చుట్టూ ఉన్న సొసైటీని మనం ఒక కొత్త యాంగిల్లో చూడొచ్చు. రోజూ కనిపించే ఫ్యామిలీ, ఆఫీస్, ఫ్రెండ్స్, వీటన్నింటి వెనుక ఉన్న సోషల్ స్ట్రక్చర్స్ని మనమిప్పుడు గుర్తించగలుగుతాం. మీ పరీక్షలకి ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి.